నిర్గమకాండము చాప్టర్ 15 అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదను, ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్మును దాని రౌతును ఆయన సముద్రవ యెహోవాయే. నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్రసముద్రములో మునిగిపోయిరి, అగాధజలములు వారిని కప్పెను, వారు రాతివలె అడుగంటిపోయిరి. యెహోవా, నీ దక్షిణహస్తము బలమొంది అతిశయించును. యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. నీ మీదికి లేచువారిని నీ మహిమాతిశయము వలన అణచివేయుదువు, నీ కోపాగ్నిని రగులజేయుదువు, అది వారిని చెత్తవలె దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరివలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధజలములు సముద్రము మధ్య గడ్డకట్టెను. తరిమెదను, కలిసికొనియెదను, దోపుడు సొమ్ము పంచుకొనియెదను, వాటివలన నా ఆశ తీర్చుకొనియెదను, నా కత్తి దూసెదను, నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువనుకొనెను. నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను, వారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె మునిగిరి. యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతికీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీవంటివాడెవడు? నీ దక్షిణహస్తమును చాపితివి, భూమి వారిని మింగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి, నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులుపడును, ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును. ఎదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు. భయము, అధిక భయము వారికి కలుగును. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు. యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండమీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. ఫరో గుర్ములు అతని రథములు అతని రౌతులును సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్మును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషేమీద సనగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడ లన్నిటినీ అనుసరించి నడచిన ఎడల, నేను ఐగుప్తీయులకు కలు తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలును 70 ఈత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి.